హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 19. డియర్ మూర్తి, నీ దగ్గర తీసుకున్న పుస్తకాలు కొన్ని పూర్తి చేశాను. శాంత కూడా ఈ పుస్తకాల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. మొన్న మనం కలిసినప్పుడు శాంత గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ టైం కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా రాస్తాను. నా కమ్యూనిస్టు పుస్తక పఠనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, అలా చదువుకుంటూ పోతున్నానే కానీ నాకేమీ అర్థం కావటం లేదు. మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదలుపెట్టాను. ఆదిలోనే హంసపాదన్నట్టు మొదట వాక్యమే అర్థం కాలేదు. ఇంతవరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అట. వర్గం అంటే ఏమిటో, పోరాటం అంటే ఏమిటో, వర్గ పోరాటం అంటే ఏమిటో తర్వాత అర్థం కావచ్చునని అలాగే చదివాననుకో. ఏమర్థమైందంటే మాత్రం చెప్పలేను. అప్పుడు నువ్వు నాకు చాలా విషయాలు చెప్పినప్పుడు వర్గాలు వర్గాలు అని చాలాసార్లు అన్నావు. వెంకట్రావు నీకు వర్గశత్రువైపోయాడే అని స్టేషన్లో నువ్వు అన్నప్పుడు వర్గశత్రువు అంటే ఏమిటని అడిగితే చెప్పేవాడివే. వెంకట్రావు అనే మాటతో పాటు శత్రువు అనే మాట చెవులు పడి ఆనందించానే కానీ దాని అర్థం తెలుసుకోవాలనే ధ్యాసే లేదు అప్పుడు. చరిత్రలో ఇంతవరకు జరిగిన ఉద్యమాలన్నీ అల్పసంఖ్యాకుల ఉద్యమాలు లేదా అల్పసంఖ్యాకుల ప్రయోజనాల కొరకు జరిగిన ఉద్యమాలు. ఈనాటి కార్మిక వర్గ ఉద్యమం అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాల కొరకు, అత్యధిక సంఖ్యాకులు బుద్ధిపూర్వకంగానూ స్వతంత్రంగానూ నడిపే ఉద్యమం. ఈ వాక్యాలు కూడా కమ్యూనిస్టు ప్రణాళికలోవే. ఇలాంటి పేరాలెన్నో అర్థం కాలేదు నాకు. అల్పసంఖ్యాకులేమిటో, అధిక సంఖ్యాకులేమిటో, ఉద్యమం అంటే ఏమిటో, ఉద్యమం అన్నా వర్గ పోరాటం అన్నా ఒకటేనా? ఇలాంటి విషయాలు సరిగ్గా తెలియాలంటే ఒక గురువు అవసరం. ఎంతైనా ఉందనిపిస్తోంది. ఏ సందేహం వచ్చినా నిన్ను అడగాలంటే ఎలాగా? నీకు టైం ఉండదు. అస్తమాను ఉత్తరాలు రాయటం సాధ్యం కాదు. ఈ ఊళ్ళోనే ఎవరైనా ఉంటే నాకు రాయి. నేను వెళ్ళి పరిచయం చేసుకుంటాను. అప్పుడప్పుడు వెళ్ళి నాకు కావలసిన విషయాలు అడిగి తెలుసుకుంటాను. సోషలిజం ఊహాజనితము, శాస్త్రీయము కూడా చదివాను. అది అంతంత మాత్రంగానే అర్థమైంది. అంతా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంది నా వ్యవహారం. ఈ రకంగా కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్చుకోవటం అయితే ఆ పని ముగిసేటప్పటికి 200 సంవత్సరాలు పట్టొచ్చు నాకు. అది సరే, వైరుధ్యం అంటే ఏమిటి? ఏ పుస్తకం తీసినా పేజీ పేజీకి అదే అడ్డం పడుతోంది. ఈనాడు అమల్లో ఉన్న ఆస్తి, పెట్టుబడికి, కూలిపనికి గల వైరుధ్యం మీద ఆధారపడి ఉంది. సమష్టి ఉత్పత్తి విధానానికి, స్వంత స్వాధీనానికి మధ్య వైరుధ్యం ఉంది. సోమరులైన భాగ్యవంతులకు, కష్టజీవులైన నిరుపేదలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇది వరస. వైరుధ్యం అంటేనే తెలియక చేస్తోంటే మళ్ళీ దాంట్లో శత్రువైరుధ్యమట, మిత్రవైరుధ్యమట, ఇదేదో బ్రాహ్మ పదార్థంలా ఉంది. కమ్యూనిస్టు ప్రసాద్ అని చెప్పానే, అతను కనపడితే వైరుధ్యం అంటే ఏమిటో చెప్పమని పట్టుకున్నాను. మొన్న మావో పుస్తకం ఒకటి ఉందని చెప్పి అది చదివితే తేటతెల్లంగా తెలిసిపోతుందన్నాడు. నీకు ఈ పాటికి తేటతెల్లంగా తెలిసిపోయే ఉంటుంది కదా. నాకు కొంచెం చెప్పు. ఇంటికి పోయేప్పుడు పుస్తకం కొనుక్కొని పోతాలే అని పీడించాను. వైరుధ్యం అంటే ఏం లేదోయ్, కాంట్రడిక్షన్ అంటే రెండు వర్గాల మధ్య కాంట్రడిక్షన్ అన్నమాట అన్నాడు. అయితే వర్గం అంటే ఏమిటని మళ్ళీ పట్టుకున్నాను. చాలా అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు. ఆ రోజే మావో వైరుధ్యం పుస్తకం కొనుక్కొచ్చాను. ఎంత శ్రద్ధగా చదివినా ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. వైరుధ్యం యొక్క సర్వగతత్వం అట. వైరుధ్యంలో వైషమ్యం, వైరుధ్యంలో విశిష్టత, వైరుధ్యంలో ఏకత్వం, విభజన ద్వారా పరస్పర నిరాకరణ గల ద్వంద్వాలు ఏర్పడి వాటి మధ్య ఉండే పారస్పర్యం ద్వారా ఇది సాగింది. దీనికి తెలుగు అనువాదం అని పేరెందుకు? ఏ మరాళ కరాళమో ఇంకేదోనో అంటే బాగుండేది. అన్ని పుస్తకాలు ఇలాగే ఉన్నాయి దాదాపు. నాకైతే తగిన ఉష్ణదశలో ఉంచితే గుడ్డు పిల్లగా మారుతుంది. ఎంత ఉష్ణంలో ఉంచినా రాయి పిల్లగా మారదు. ఎందుకంటే రెండింటికి ఉన్న పునాదులు వేరువేరు అన్న ముక్కలు 4 చక్కగా అర్థమయ్యాయి. ఆ పుస్తకంలో ఈ పుస్తకాలింత పాషాణాల్లాగా ఉంటాయనుకోలేదు మూర్తి. నిజంగా వైరుధ్యాన్ని నేర్చుకోవటానికి ఈ ప్రయత్నాలన్నీ వదిలేసి ఘోరమైన తపస్సు చేస్తే ఈ పాటికి దేవుడు కనపడేవాడు. వైరుధ్యం అంటే ఏమిటో చెప్పమంటే చక్కగా చెప్పేవాడు. ఏం చెప్పడంటావా? అసలు దీని వ్యవహారం దేవుడి కన్నా తెలుస్తుందంటావా? ఇంతకీ ఈ వైరుధ్యం జానకిని యువతలికి లాగడానికి ఏమైనా పనికొస్తుందా? అది చెప్పు ముందు. నేను దేవుడి పేరు ఎత్తినందుకు నా నాస్తిక ప్రభాకర్ రావుకి ఎంత కోపం వస్తుందో. నవ్వులాటకి కూడా దేవుడిని తలచనివ్వడు.
అతన్ని చూస్తే ఇతను నాస్తికుడు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యపోతావు. ఇంత మెత్తని స్వభావమో, కాళ్ళ కింద చీమలు నలుగుతాయేమోనన్నట్టు జైన మతస్థుల్లా నడుస్తాడు. భక్త రామదాసు వేషం వేయడానికే పుట్టినట్టుంటాడు. మనిషికి సాధారణంగా కోపం రాదు, దేవుడు గుర్తొస్తే తప్ప. ఆ మాట వినపడితే చాలు హరినామానికి హిరణ్యకశిపుడు ఎరిగినట్టు ఎగురుతాడు. కొవ్వూరంటే ఎంత ప్రేమో అతనికి. మనం కమ్యూనిస్టు పుస్తకాలు చదవాలండి అని నేనంటే, మానవుడు మతమౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాడు, ముందు దేవుడు నశిస్తే కానీ లాభం లేదండి అని ప్రారంభించాడు. ఆ మాటలన్నీ అనేకసార్లు విన్నవేననుకో. నేనెప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఆలోచిస్తే ప్రభాకర్ చెప్పేది నిజమేననిపిస్తోంది. మనం సంఘంలో కొత్త మార్పులు రావాలనుకుంటున్నాం కదా. మానవులు మతమూర్ఖత్వంలో ఉండగా మనం కావాలనుకున్న మార్పులన్నీ ఎలా వస్తాయి? నాస్తిక సిద్ధాంతం గురించి సీరియస్గా ఆలోచించవలసిందే కదా అందరూ. తను ఉన్న సంఘాన్ని సంస్కరించాలంటే రాబర్ట్ ఓవెన్ అనే ఆయనకి 3 ప్రతిబంధకాలు కనిపించాయట. స్వంత ఆస్తి, మతం, ప్రస్తుత రూపంలో ఉన్న వివాహం. చివరి రెండింటిలోనూ ఉన్న చెడుగుల్ని నేను అర్థం చేసుకోగలను, కానీ స్వంతాస్తిలో ఉన్న చెడు ఏమిటో ఇంతవరకు అర్థం కాలేదు. ఒక సమాజపు సంస్కార స్థాయిని కొలవాలంటే స్త్రీలు ఎంత స్వతంత్రులుగా ఉన్నారు, ఎంత బంధవిముక్తులుగా ఉన్నారు అనే విషయాన్ని కొలతబద్దగా తీసుకోవాలని ఫోరియర్ అనే ఆయన మొట్టమొదట చెప్పాడట. ఇలాంటి విషయాలు ఎక్కడ కనబడ్డా నాకు భలే సంతోషం కలిగిస్తాయి. బూర్జువా సమాజంలో వివాహం అనే తంతు పడుపు వృత్తికి చట్టబద్ధ రూపం అని ఎంగెల్స్ అంటున్నాడు. ఇది ఎంత నిజమో కదా. మానవ జీవితాల గురించి ఇంతింత మంచి విషయాలు అర్థం చేసుకుని చెప్పిన వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది ఉన్నారంటే ఈ పేర్లన్నీ నాకెంతో కొత్తగా ఉన్నాయి. ఈ పుస్తకాల్లో విషయాలన్నీ నాకు స్పష్టంగా అర్థం కాకపోయినా ఈ పుస్తకాలేవో అత్యద్భుతమైన సత్యం చెబుతున్నాయనిపిస్తోంది. ఇంతకాలం దాకా తెలియని గొప్ప జ్ఞానమేదో నాకు తెలియబోతోందనిపిస్తుంది. ఇప్పుడున్న సంఘం ఏమీ బాగాలేదని, ఇందులో ధనిక పేద తేడాలున్నాయని, కాబట్టి దీన్ని పూర్తిగా మార్చేయాలని, ఈ సంఘంలో జరిగే అన్యాయాలన్నింటినీ రద్దు చేసేయాలని ఈ పుస్తకాలు చాలా పట్టుదలగా తీవ్రంగా చెబుతున్నాయి. అంతవరకు నాకు బాగానే అర్థమైంది, కానీ పుస్తకాలను ఆశించినవన్నీ నిజంగా జరగడానికి వీలుంటుందా అని నా సందేహం. ఈ పుస్తకాలు కనే కలలు అతి సాహసోపేతంగా, అతి అద్భుతంగా ఉన్నాయనిపిస్తోంది. బూర్జువా సమాజపు దోపిడీ రద్దు, ధనిక పేద వ్యత్యాసాలు రద్దు, పెట్టుబడి రద్దు, కూలి పని రద్దు, యుద్ధాలు రద్దు, బూర్జువా సమాజపు కుటుంబం రద్దు, బూర్జువా రకపు పిల్లల పెంపకం రద్దు, బూర్జువా రకపు విద్యా విధానం రద్దు, స్త్రీల దాస్యం రద్దు, వేశ్యా వృత్తి రద్దు. ఈ అసంఖ్యాకమైన రద్దులన్నీ ఒకానొక సమాజంలో జరగడానికి వీలుంది అనుకుంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మార్పులన్నీ జరుగుతాయనుకుంటే ప్రతి మానవుడు ఆనందంతో వెర్రెత్తిపోడా? అటువంటి సంఘాన్ని నిర్మించుకోకుండా మానవులు ఇంకా ఎందుకు ఊరుకుంటున్నారా అని చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతోంది నాకు. తను చదివే పుస్తకాల వల్ల కలిగే ఆనందాశ్చర్యాల్ని సత్యం మూర్తికి తరచుగా రాస్తూ ఉంటాడు. ఏ పుస్తకంలో ఏ ఏ సంగతులు బాగున్నాయో, తనకు ఏ ఏ సందేహాలు కలిగాయో ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాడు. మూర్తి రాసే జవాబుల్ని శ్రద్ధగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. మూర్తి రాసిన ఒక జవాబు ఆ కమ్యూనిస్టు పుస్తకాలు చదవటంలో సత్యానికి చాలా సహనం నేర్పింది. సత్యం ఏ సైన్స్నైనా చిన్న చిన్న అంశాల నుంచి ప్రారంభించి ఒక క్రమంలో నేర్చుకోవాలి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఖగోళ శాస్త్రం లాంటి శాస్త్రాల లాగానే మానవ సమాజం గురించి సరైన జ్ఞానాన్నిచ్చే శాస్త్రం కూడా ఒకటి ఉంది. అదే మార్క్సిజం. అది సమాజంలో ఉన్న వాస్తవాన్ని సరిగా చూసి సమాజం ఎలా పరిణామం చెందుతోందో, ఏ నియమాల ప్రకారం పరిణామం చెందుతోందో సరిగా గ్రహించి సరిగ్గా చెప్పగలిగింది కాబట్టే అది ఒక్కటే సరైన సామాజిక సిద్ధాంతం అవుతుంది. దాన్ని వ్యతిరేకించడం అంటే వాస్తవాన్ని వ్యతిరేకించడమే కాబట్టి దాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాలన్నీ తప్పు సిద్ధాంతాలు అవుతాయి. ఒక సిద్ధాంతం గురించి విన్నప్పుడు అది సరైందో కాదో అని మొదట తప్పకుండా సందేహం కలుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని ఒక జీవితానుభవాన్ని సరిపోల్చి చూసుకుంటేనే ఉంటాం. ఆ రెండింటికి ఎక్కువ పొంతన కుదురుతూ ఉంటేనే దాని మీద విశ్వాసం ఏర్పడి దానికి ఆకర్షితులవుతాం. లేకపోతే దాని మీద విశ్వాసం పోయి దాన్ని వదిలేస్తాం. మార్క్సిస్టు సిద్ధాంతం చదువుతుంటే నీకు చాలా సందేహాలు కలుగుతున్నాయని రాశావు. అది చాలా సహజం. సందేహాలు రాకుండా చదవటానికి ఇది భగవద్గీత కాదు కదా.
ఎన్ని సందేహాలైనా రానియ్యి. అన్నిటికీ మార్క్సిజం జవాబులు చెప్పగలుగుతుంది. అదే దాని శాస్త్రీయత. అందుకే అది సైన్స్ అయింది. అయితే ఈ సైన్స్‌ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు తేలిగ్గాను, తొందరగాను నేర్చుకోవటానికి పనికివచ్చే పుస్తకాలు ఇంకా లేవు. సైన్సు అన్న తర్వాత దానికి తప్పకుండా కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. శ్రమ అనుకోకుండా వాటిని నేర్చుకోవాలి. అనువాదాలు అలాగే కష్టంగా ఉండాలని కాదు నేననేది. సరళమైన భాషలో లేకపోవడం వల్ల కొత్తవాళ్ళు 1, 2 పుస్తకాలు చదవగానే బెదిరిపోతారు. మన కమ్యూనిస్టు నాయకులు ఈ భాషా సమస్యని ఎంత మాత్రం అర్థం చేసుకోరు. వాళ్ళు నడిపే పేపర్లలో రాతలు కూడా ఎవరికీ అర్థం కావు. నీకు నేను చెప్పేదేమిటంటే, ఆ సిద్ధాంతం నేర్చుకోవడమే ప్రధాన లక్ష్యం కాబట్టి, ఆ భాష ఎంత విసుగు కలిగించినా భరించు. ఉత్తరంలో అలా చదువుతుంటే నిజమే, ఓపిక పట్టకపోతే ఏ సైన్సు అయినా ఎలా అర్థమవుతుంది అనుకున్నాడు సత్యం. ఆ ఉత్తరంలోనే మూర్తి వైరుధ్యాలు, వర్గాలు, వర్గ పోరాటాలు అన్నీ ప్రస్తావించాడు. వైరుధ్యం చాలా పీడిస్తోందని రాశావు. అంత చికాకు పెడుతోందా అన్నాడు. వైరుధ్యం అంటే ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే 2 అంశాలతో కూడిన పరిస్థితి. అంటే పరస్పర విరుద్ధమైన 2 అంశాలు కొన్ని సందర్భాల్లో ఒకదానితో ఒకటి ఐక్యంగా ఉంటూ, మరికొన్ని సందర్భాల్లో ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ ఉంటాయి. అందుచేత వైరుధ్యం అంటే ఐక్యత, ఘర్షణలతో కూడిన పరిస్థితి. ఈ వైరుధ్యం అనేది ఏ ఏ అంశాల మధ్య ఉంటుందో, ఆ అంశాలకు ఉండే స్వభావాల్ని బట్టి, ఆ అంశాల మధ్య ఐక్యతే బలంగా ఉండటం కానీ, ఘర్షణే బలంగా ఉండటం కానీ జరుగుతుంది. సోమరులైన భాగ్యవంతులకు, కష్టజీవులైన నిరుపేదలకు మధ్య వైరుధ్యం అనే ఉదాహరణని తీసుకుంటే, భాగ్యవంతులు, నిరుపేదలు అనే మాటలు ఒకదానికొకటి విరుద్ధమైన అంశాలు. వాటి మధ్య ఐక్యత, ఘర్షణ కూడా సాగుతూ ఉంటాయి. అంటే భాగ్యవంతుల వర్గము, నిరుపేదల వర్గము కొన్ని సందర్భాల్లో ఐక్యంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఘర్షణ పడుతూ ఉంటాయి. అంటే అది వారి మధ్య వైరుధ్యం ఉండటం. వైరుధ్యం కూడా మార్పులకు లోనవుతూ ఉంటుంది. అంటే అది ఏ అంశాల మధ్య ఉంటుందో ఆ అంశాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కాబట్టి వాటి మధ్య వైరుధ్యం కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. విరుద్ధాంశాల మధ్య ఉండే పాత పరిస్థితి మారిపోయి అంతకన్నా ఉన్నతమైన పరిస్థితి ఏర్పడితే ఆ కొత్త పరిస్థితిలో మళ్ళీ కొత్త వైరుధ్యం ప్రారంభమవుతుంది. విరుద్ధ పరిస్థితుల్లో ఘర్షణ పూర్తిగా పోయి ఐక్యతే నిలిచిందంటే ఆ వైరుధ్యం మొదటి నుంచి మిత్రవైరుధ్యం అన్నమాట. అంటే దాని విరుద్ధాంశాలు సహజంగా మిత్రవైఖరి కలిగినవన్నమాట. ఒక పరిస్థితిలో అంతర్గతంగా ఉన్న విరుద్ధతలే వాటిలో మార్పులు జరగడానికి కారణమవుతాయి. బయట విషయాలు ఆ మార్పులకు దోహదం చేసేవిగా మాత్రమే ఉంటాయి. ఈ లోపలి పరిస్థితిని సబ్జెక్టివ్ కండిషన్ అని, బయట పరిస్థితిని ఆబ్జెక్టివ్ కండిషన్ అని అంటాము. ఈ ఉదాహరణని ఇంకే విషయానికైనా, ఏ పరిస్థితికైనా అన్వయించి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ, నీ చెల్లెలి విషయానికి జానకి సమస్యలో జానకి భావాలే అంతర్గత పరిస్థితి. ఆమెకి తోడ్పడే వాళ్ళందరూ బాహ్య పరిస్థితి. ఈ రెండూ కలిసే అక్కడ మొత్తం పరిస్థితిగా ఉంటుంది. తర్వాత వర్గాల గురించి అంటావా? ఏమీ శ్రమ చేయకుండా ఇతరుల శ్రమని తమ స్వంతం చేసుకునే వాళ్ళంతా ఒక వర్గం అయితే, మితిమీరిన శ్రమ చేస్తూ ఆ శ్రమలో ఎంతో భాగాన్ని యజమానులకు అప్పగిస్తున్న వాళ్ళంతా ఇంకో మార్గం అవుతారు. ఈ 2 రకాల వర్గాలే కాకుండా తాము కూడా కొంత శ్రమ చేస్తూ ఇతరుల శ్రమని కూడా కొంత స్వాధీనం చేసుకునే వాళ్ళు మరో వర్గం. ఈ విధంగా శ్రమని దోచుకోవటం, శ్రమని పోగొట్టుకోవటం అనే కారణాల వల్లనే వర్గాలు ఏర్పడతాయి. ఒక మనిషి యజమాని కాకుండాను, శ్రామికుడు కాకుండాను కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళు స్వతంత్ర ఉత్పత్తిదారులు. ఒక దేశంలో ఉండే వర్గాలు ఎల్లకాలం ఒకే రకంగా ఉండవు. 2000 సంవత్సరాల క్రిందట ప్రపంచంలో దాదాపు అంతటా బానిసలు, బానిస యజమానులు అనే శత్రువర్గాలు ఉండేవి. ఈనాడు ఏ దేశంలోనూ ఆ వర్గాలు లేవు. వాటికి బదులు కార్మికులు, పెట్టుబడిదారులు అనే ప్రధాన శత్రువర్గాలు తయారయ్యాయి. ఏ దేశంలో ఏ ఏ వర్గాలు ఉన్నాయనేది ఆ దేశ పరిస్థితుల్ని పరిశీలించి తెలుసుకోవలసిందే. వర్గభేదాలు సమూలంగా నాశనమైపోయిన దేశం ఇప్పటికి ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. భారతదేశం కూడా వర్గదోపిడీ జరుగుతున్న పరిస్థితుల్లోనే ఉంది. 2 శత్రువర్గాల మధ్య జరిగే పోరాటమే వర్గ పోరాటం. వ్యక్తిగత శత్రుత్వాల వల్ల కాక వర్గశత్రుత్వాల ద్వారా ఏర్పడే శత్రువే వర్గశత్రువు. ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అనే మాటలు ఇప్పుడు నువ్వు కొంచెం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతావనుకుంటాను. మానవులు శత్రువర్గాలుగా ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించి
సమాజాన్ని వర్గ దృక్పథంతో చూస్తేనే సమాజంలో విషయాలు సరిగ్గా అర్థమవుతాయి. ఈ వర్గాల్ని అర్థం చేసుకునే సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మానవులందరూ ఒక్కలాగే ఉన్నట్టు, తేడాలేమైనా ఉంటే అవన్నీ అలా ఉండవలసినవే అన్నట్టు ఆ సిద్ధాంతాలు చెబుతాయి. అంటే ఆ సిద్ధాంతాల ప్రకారం చూస్తే మన జానకి సంగతి తీసుకుంటే ఆ భార్యాభర్తల సంబంధం ఎలా ఉందో అది చక్కగా ఉన్నట్టే అర్థం. అందులో ఇక మారవలసిందేమీ ఉండదు. ఏ విషయమైనా అంతే. అంతా చక్కగానే ఉంది. ఇదే చెబుతాయి. ఆ సిద్ధాంతాలన్నీ అంటే సమాజంలో నిజంగా జరుగుతూ ఉన్నది ఒకటైతే, ఆ సిద్ధాంతాలు చెప్పేది ఇంకొకటి అవుతూ ఉంటుంది. అందుకే అవి బాధలు పడే వాళ్ళకి ఏమీ మేలు చెయ్యలేవు. ఇంకా నువ్వడిగిన చాలా ప్రశ్నలకు జవాబులు రాయటం లేదు. క్రమంగా నువ్వే అర్థం చేసుకోవచ్చు. రామారావు అనే ఒక ఆయన్ని నేనే నీకు పరిచయం చేద్దామనుకున్నాను. అంతలో నువ్వే అడిగావు. ఆయన పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. 40 ఏళ్లుంటాయి. భార్య కూడా ఏదో ఉద్యోగం చేస్తోంది. రామారావు మీద నాకు చాలా సదభిప్రాయం ఉంది. అడ్రస్ రాస్తున్నాను, ఒకసారి వెళ్ళి కలువు. వెంకట్రావు రోజు పేపర్ చూస్తాడు. తనకు రాజకీయాలు తెలుసుననే పోజు కోసం. అసలైతే సినిమా బొమ్మల కోసం. పేపర్ విప్పగానే యాక్సిడెంట్లు, వింత వార్తలు చదువుతాడు. స్త్రీల ఆత్మహత్యల వార్తలు, విడాకుల వార్తలు కుతూహలంగా చదువుతాడు. ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా చచ్చేదాకా బుద్ధిరాని వాళ్లలో వెంకట్రావు మొట్టమొదటివాడు. 10 మంది వెంకట్రావుల్ని ఏరి అందులోంచి తీస్తే మళ్ళీ ఈయనే ప్రథముడు. ప్రథములు అందరినీ కలిపి మళ్ళీ తీస్తే ఈయన ప్రప్రథముడు. ఇటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించడానికి ఈయన చిన్నతనం నుంచి చాలా కృషి చేశాడు. ఈయనకి చిన్నతనంలో చుప్పనాతి సూరయ్య అనే బిరుదు ఉండేది. ఇంకా చాలా బిరుదులున్నప్పటికీ ఈ బిరుదు చాలా ప్రచారం పొందింది. తోటి పిల్లలతో ఆటలాడేటప్పుడు ఒక్క రోజున కూడా తిన్నగా ఆట నియమాలకి కట్టుబడి ఆడేవాడు కాడు. ఎలాగైనా ఎదుటివాళ్ల కన్ను కప్పి నెగ్గాలని చూసేవాడు. ఆటలో తను కాస్త వెనకబడితే మొహం ముడిచేసి కొరకొరలాడుతూ తప్పుడు వాదాలకి దిగి బూతులు తిట్టి పోట్లాటలు పెట్టి ఆటంతా చీదర చేసేవాడు. వెంకట్రావుతో స్నేహం చేసే కుర్రాళ్ళు ఇంకా ఎవరితోటి స్నేహాలు చెయ్యకూడదు. ఎవరైనా ఇంకో కొత్త స్నేహితుడితో తిరగటం మొదలు పెట్టారంటే అతని మీద అలకలు కోపాలు సాధించి చంపేవాడు. లేకపోతే కొత్త కుర్రాడి మీద లేనిపోని నేరాలు చెప్పి దెబ్బలాటల వరకు తెచ్చేవాడు. ఎంతసేపు సినిమాలు, షికార్లు, హోటళ్ళు, తిళ్ళు అన్ని స్నేహితుల ఖర్చు మీదే చేసేయాలని చూసేవాడు. వెంకట్రావుకి స్నేహితులైన వాళ్ళంతా తొందరలోనే చిదరపుట్టి తప్పుకునేవారు. తప్పుకొని వాళ్ళు వెంకట్రావు మీదే ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తే ఇతనే వాళ్ళకి మొహం చాటు చేసి వదిలించుకునేవాడు. వెంకట్రావుకి 16 ఏళ్ళు వయసున్నప్పుడు ఒకసారి ఒక స్నేహితుడు వెంకట్రావుని సినిమాకి తీసుకువెళ్ళి నేను టికెట్లు తీసుకొస్తాను, నువ్వు 2 యాపిల్ పళ్ళు కొనుక్కురా అని చెప్పి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చి తన టికెట్లు తీసుకోవటానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి వెంకట్రావు అతని చేతిలో ఒక యాపిల్ పండు పెట్టాడు. దాని నిండా డాగులే. ఇలాంటిది తీసావేమ్రా అంటే బాగానే ఉందే అని వాదనకి దిగాడు. ఏది నీ పండు చూపించు అని అతని పండు చూస్తే అది ఎర్రగా నిగనిగలాడుతూ సూర్యబింబంలా మెరిసిపోతోంది. స్నేహితుడు ఎన్ని పరీక్షలు చేస్తాడని అనుకోలేదు వెంకట్రావు. సరిగ్గా చూడలేదురా అని గొణిగి తప్పుకోవాలని చూశాడు. సరేలే, ఇది ఇచ్చేసి ఇంకోటి తీసుకుందాంరా అని స్నేహితుడు కొట్టు దగ్గరికి వెళితే అక్కడ డాగుల పళ్ళన్నీ వేరే గంపలో ఉన్నాయి. బల్ల నిండా నిగనిగలాడే మంచి పళ్ళున్నాయి. గంపలో పళ్ళ ధర తక్కువ, అది సంగతి. వెంకట్రావు చేసిందేమిటో అర్థం కాగానే ఆ స్నేహితుడు ఉగ్రుడైపోయి వెంకట్రావు ఏదో గొణుగుతోన్నా వినిపించుకోకుండా పోరా కుళ్ళు వెధవా అని తిట్టి చేతిలో టికెట్టు అమ్మేసి వెంకట్రావుని వదిలేసి నిమిషాల మీద వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంకట్రావు మిగతా స్నేహితుల దగ్గర అసలు వాడితో స్నేహం నేనే మానేశాను, ఆ గొప్పలు చెప్పుకున్నాడు. ఎందుకు మానేశావని వాళ్ళు అడిగితే తలోకరికి తలో రకంగా చెప్పాడు. వెంకట్రావు అదృష్టం కొద్దీ చాలా మంచి స్నేహితులే తగిలారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ అదృష్టాల కొద్దీ వాళ్ళు చాలా దూరంగానే వెంకట్రావుని గుర్తించి వదిలేశారు. 2 ఏళ్లు దాటినా అతన్ని అర్థం చేసుకోకుండా అతనితో సహజీవనం చెయ్యగలిగిన ప్రాణి జానకి ఒక్కతే. చెదలపుట్ట ఏది దగ్గరికి చేరితే దానివైపు పాకేటట్టు వెంకట్రావు బుర్రలో పెళ్లి కుదిరిన దగ్గర నుంచి జానకి వైపు పాకడం మొదలుపెట్టింది. తనకు పెళ్ళవుతుందని, భార్య వస్తుందని అనుకున్నప్పుడు అతనికి వచ్చిన మొదటి ఆలోచన భార్యని అదుపులో పెట్టాలని.
హైదరాబాదు సంబంధం అనుకున్నప్పుడు మొదట్లో కొంచెం జంకాడు. హైదరాబాద్లో పెరిగిన పిల్ల మాట వింటుందా అని. ఆడది మాట వినకపోతే మొగుడేం చేస్తాడో గుర్తొచ్చి ఆ జంకు పోయింది. వెంకట్రావు మేనమామలకి పెద్ద పేరు, పెళ్ళాల్ని అదుపులో పెట్టగలరని. ఆడదాన్ని అదుపులో పెట్టడంలో మేనమామల్లాగా గీతి తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచే వెంకట్రావుకి అభిలాష. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి భార్య ఏదో తప్పు చేయటం, తను కెల్లర చేసో లెంపకాయలు వేసో తన దగ్గర మసలవలసిన పద్ధతి తెలియచెప్పటం, ఆ అభిలాషే అతన్ని పెళ్ళికి ఎదురు చూసేట్టు చేసింది. చదువుకున్న పిల్ల అనగానే అతనికి ఇంకో శంక కూడా పొడచూపింది. నీతిగా ఉన్నదేనా అని. 10వ తరగతి వరకే చదివిందని, అది కూడా ఆడపిల్లల బడిలో చదివిందని తెలిసిన తర్వాత ఆ శంక వదులుకున్నాడు. పెళ్ళయ్యే రోజుల్లో తన ఇంటికి రాబోయే భార్య గురించి మరో రకం ఊహలు కూడా ఉండేవి. ఆ మనిషి తనకి పాదాలు ఒత్తుతూ ఉంటుంది ఒకసారి, తను స్నానం చేస్తూ ఉంటే కాళ్ళు తోముతూ ఉంటుంది ఒకసారి. అతని పెద్ద మేనమామ భార్య అలాగే చేసేది. తన భార్య తనకు అన్నం వడ్డించి తలుపు పక్కన నిలబడుతుంది ఒకసారి. చీపురు పట్టుకుని నేలంతా ఊడుస్తూ ఉంటుంది ఒకసారి. తను చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగితే మాట్లాడకుండా పక్కన పడుకుంటుంది ఒకసారి. ఇంకా కొన్ని ఊహలు. అత్తింట్లో తనని చూడగానే అందరూ కలవల పడిపోతారు. అత్తగారు రకరకాల కూరలు వండుతూ ఉంటుంది. మామగారు బజారుకి వెళ్ళి ఏమిటేమిటో సరుకులు మోసుకొస్తూ ఉంటాడు. బావమరిది ఎప్పుడు తన వెనకాల తిరుగుతూ ఎన్నెన్నో కబుర్లు చెప్తూ ఉంటాడు. తన భార్య పట్టు చీరో జరీ చీరో కట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని కాఫీ అందిస్తుంది, మంచినీళ్ళు అందిస్తుంది, భోజనం వడ్డిస్తుంది, తనకి కావలసినవన్నీ అమరిస్తూ తిరుగుతుంది. ఏది అమరకపోతే తనకెక్కడ కోపం వస్తుందోనని భయభక్తులతో మసులుతుంది. పెళ్ళికొడుకు ఊహలు అలా ఉంటే పెళ్ళికూతురు పరిస్థితి వేరు. జానకికి ఇన్ని రకాల ఊహలు లేవు. జానకి ఊహల్లో అంతా సిగ్గే. ఆలోచన తోచనంత సిగ్గు. ఎప్పుడన్నా తళుక్కున మెరిసినట్టు ఒక్క ఊహ. తను పాటలు పాడుతుంటే అతను ఆశ్చర్యంగా చూస్తాడని. జానకి చక్కగా పాడుతుంది. జానకి తండ్రికి సంగీతం అంటే ప్రాణం. ఆయన వీణ వాయించేవాడు. పాతతరం వాళ్ళ పాటల రికార్డులు కొన్ని సేకరించి ఎంతో జాగ్రత్తగా ఉంచాడు. జానకి వర్ణాల దాకా నేర్చుకున్న సంగీతంతోనే చక్కగా పాడటం వచ్చింది. తనకి పెళ్ళి అనుకున్నప్పుడు జానకి ఊహ అతను తన పాటలు వింటాడన్నదే. ఇంటి ముందు షామియానా వేస్తారు, సన్నాయి వాయిస్తారు, అత్తరు సాహిబు దగ్గర అత్తర్లు సెంట్లు కొంటారు. వాళ్ళ మేనత్త కూతురు పెళ్ళికి అలాగే సెంట్లు కొన్నారు. టైలరు తన జాకెట్లన్నీ కుట్టి ఇచ్చేస్తాడు. చుట్టాలందరూ వస్తారు. తన స్నేహితురాళ్ళందరూ వచ్చి ఇక్కడే అన్నాలు తింటారు. ఇల్లంతా నవ్వులు, వంటలు, మల్లెపూల దండలు, కర్పూరం పరిమళాలు, వేళాకోళాలు. పెళ్లి ఊహంతా పెద్ద సందడి, సన్నాయి సంగీతం, ముసిముసి నవ్వులు అంతే. జానకి జీవితం వెంకట్రావు జీవితంతో ముడిపడి ఆమె ఊహలు అబద్ధాలై అతని ఊహలు నిజాలయ్యాయి. వెంకట్రావు మొట్టమొదటిసారి హైదరాబాద్ చూడటం పెళ్లికి వచ్చినప్పుడే. ఆ నగరం అతనికి వాళ్ళ పెంటపాడు కన్నా ఏమీ గొప్పగా కనిపించలేదు. ఆ నగరంలో ఏ విషయానికి అతనికి సంభ్రమాశ్చర్యాలు కలగలేదు. బ్రహ్మాండమైన బిల్డింగుల్ని తనకేం లెక్కనేనట్టుగా చూసేవాడు. మా ఊళ్ళో కన్నా ఇక్కడ 4 డాబాలు ఎక్కువ వేశారు అంతే అన్నాడు అబిడ్స్లో నడుస్తూ. పెంటపాడునే అతను మా ఊరు అంటాడు. బెజవాడ అతనికి పరాయి ఊరే. పెంటపాడు అంత పెద్దదా అంది జానకి ఒకసారి. అప్పటికి జానకి పెంటపాడు చూడలేదు. అప్పుడు జానకి ఇంకా 3 ఏళ్ళు చిన్నది. 3 ఏళ్లలో రాగల అనుభవాలు ఏమీ లేనిది. అప్పుడు మాటి మాటికి నవ్వేది. ఇంకా ఏడుపులు మొదలవని కొత్త రోజులవి. అతని మాటలకు ఎంత ఆశ్చర్యం వేసినా తెలివి తక్కువ నవ్వులు నవ్వేది. వెంకట్రావుకి మనుషుల్ని చూస్తేనే కాదు, వెడల్పాటి రోడ్లను చూసినా, పెద్ద పెద్ద బిల్డింగుల్ని చూసినా, నాగరికమైన సినిమా థియేటర్లని చూసినా, పక్షుల్ని, ఎగిరే విమానాల్ని చూసినా, దేన్ని చూసినా అసూయే. దేని అందాన్ని ఒప్పుకోలేడు, దేని ఔన్నత్యాన్ని భరించలేడు. అతను మొదటిసారి అత్తగారింటికి వచ్చినప్పుడు గంటకి ఇళ్ల మీద నుంచి విమానాలు ఎగరటం చూసి, అబ్బా ఇదే మోత, వెధవ విమానాలు, ఎలా ఉంటున్నారు ఈ ఊళ్ళో అని విసుక్కునేవాడు. విమానాలంటే తనకేం లక్ష్యం లేనట్టు. అతను అలా అనడం సత్యం 4-5-6 సార్లు విని ఒకసారి నవ్వుతూ, మాకు లెక్చరర్ ఉండేవాళ్ళండి, సినిమా పాటలు రాయడానికి మద్రాసు పోతూ ఉంటాడు విమానాల మీద. ఫ్లైట్లో వచ్చానోయ్, ఫ్లైట్లో వెళ్ళానోయ్, అబ్బా గంట సేపు కూర్చోవాలి విమానంలో, బోర్ కొట్టేస్తుంది అనేవాడు క్లాసుకి రాగానే. అలా ఉన్నాయి మీ మాటలు అన్నాడు. సత్యం ఇప్పటికీ విమానాలు ఎగురుతుంటే చిన్నప్పుడు చూసినట్టే ఆశ్చర్యంగా చూస్తాడు.
సత్యం అలా అప్పటి నుంచి విమానాల గురించి వెంకట్రావు మళ్ళీ కిక్కురు మనలేదు. ఇంట్లో సత్యం ఉన్నాడంటే నోరెత్తేవాడు కాడు. మీ అన్నయ్య అంత పగరుమోత్తనంగా మాట్లాడేస్తాడేం, మంచి మర్యాద లేకుండా అని జానకి దగ్గర గొణిగాడు. అప్పటికా పురుషోత్తముడు ఇంకా చిన్న చిన్న గొనుగుళ్లలోనే ఉన్నాడు. సత్యం 2-3 రోజుల్లోనే వెంకట్రావు తత్వం కనిపెట్టాడు కానీ జానకి జీవితానికి అతను ఇంత పెద్ద విధాత అవుతాడు అనుకోలేదు. సత్యం ఒకసారి వెంకట్రావుతో హాస్యానికి అన్నట్టుగా, మీరెప్పుడన్నా విమానం ఎక్కారా అన్నాడు. వెంకట్రావు కంగారు పడి విమానం ఎక్కలేదంటే తనకి అవమానం అనుకుని, ఎక్కకపోవడమే తనకి గొప్పైనట్టు, ఛీ నేనెప్పుడూ ఎక్కలేదు అనేశాడు నిర్లక్ష్యంగా. ఎక్కకపోతే సరేలేండి, ఛీ అన్నారెందుకు అని పట్టుకున్నాడు సత్యం. వెంకట్రావు కాసేపు ఎటెటో తిప్పి, నేనసలు ఛీ అనలేదు అన్నాడు. మీరు ఛీ అన్నారుగా అని జానకి ముసిమిసి నవ్వులతో సాక్ష్యం ఇచ్చింది. అన్నా చెల్లెలిద్దరూ ఒకటై అబద్ధాలాడితే నేనేం చెయ్యను అని వెంకట్రావు మొహం ముడుచుకున్నాడు. నవ్వులాట కాస్త దెబ్బలాట కాబోయేసరికి సత్యం సంభాషణ చాలించి లేచిపోయాడు. వెంకట్రావు ఒడ్డున పడి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వెంకట్రావుకి అత్తగారింట్లో ఇంకో సంగతి ఆశ్చర్యంగా ఉండేది. సత్యం అతన్ని బావగారు అని పిలిచేవాడు కాదు. ఏవండి అనో వెంకట్రావు గారు అనో పిలుస్తోంటే తన అత్త మామ కొడుకుని కేకలేయకుండా ఊరుకోవడం వెంకట్రావుకి పెద్ద ఆశ్చర్యం. ఆశ్చర్యం కన్నా ఎక్కువ ఆగ్రహం. ఒకసారి జానకి దగ్గర సణిగాడు. మీ అన్న పిలుస్తున్నాడుగా పేరెట్టి, నువ్వు కూడా అలాగే పిలువు. వెంకట్రావు గారు అను, అసలు ఎందుకలా పిలుస్తాడు? బావగారండి అనడేం అని గుచ్చి అడిగాడు. ఏమో అని జానకి ఒక తెలివి తక్కువ నవ్వు నవ్వేసింది. అత్తారింట్లో తనతో సరస సల్లాపాలాడే మరదళ్ళు లేనందుకు కూడా వెంకట్రావు చాలా చింతించేవాడు. నీకు అక్కచెల్లెల వరుసయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరా ఈ ఊళ్ళో అని చాలాసార్లు నిరుత్సాహంగా అడిగేవాడు. మా ఊళ్ళో అయితే కొత్తళ్ళుని ఒక చోట కూర్చొనిస్తారా నించొనిస్తారా, ఎక్కడ కూర్చోవాలన్నా భయమే, ఏది తినాలన్నా భయమే అన్నాడు సంతోషంగా. ఏం చేస్తారు అని జానకి తెల్లబోయింది. తమ పెద్దమ్మగారి ఎల్లుడొచ్చినప్పుడు తను వాసంతి కలిసి ఎన్నెన్ని వేళాకోళాలు చేశారో వర్ణించుకొచ్చాడు. గారెల్లో బూడిద కలిపి వండేవారట, అన్నం దగ్గర గ్లాసులో కుడితి నీళ్లు పెట్టేవారట, పక్కదుప్పటికి దురదగుండాకు రాసేవారట. జానకి చేదరించుకుని, చీ అవేం పనులు, అలా ఇబ్బంది పెడితే పాపం ఆయనకి ఏం బాగుంటుంది అని వాపోయింది. ఏడ్సావులే, ఇబ్బంది ఏంటి, పెళ్ళైన కొత్తలో కాకపోతే ఆ సరదా మళ్ళీ రమ్మంటే వస్తుందా అని దబాయించాడు. ఒక్కోసారి సరసంలాగా, ఒక్కోసారి వేళాకోవడంలాగా, ఒక్కోసారి మందలింపులాగా. ఏడ్సావులే, నీ మొహంలే, పళ్ళు రాలగొడితే సరి, నోరు మూసుకో అనే మాటలు సంకోచంగా అనేసేవాడు. పెళ్ళయ్యాక వారం రోజులకే ఆ రకం మాటలన్నీ అతను తనని అంటే వినడం జానకికి అలవాటైంది. ఒక్కోసారి మొహం చిన్నబుచ్చుకున్నా ఎక్కువసార్లు ముసిముసి నవ్వులు నవ్వేది. పెళ్ళయిన తర్వాత జానకి వచ్చిన మొట్టమొదటి కష్టం భర్త చీటికి మాటికి అలిగి పడుకోవడం. అతను ఎందుకు అలుగుతాడో జానకి తెలిసేది కాదు. అతనికి కోపం వచ్చిందంటే హడలిపోయేది. అలాగ దగ్గంత కారణాలేమీ దొరక్కపోతే ఉడుకుమోత్తనంతో అలిగేవాడు. ఒకసారి జానకి స్నేహితురాళ్ళు వస్తే వాళ్లతో కాసేపు డాబా మీద కూర్చుందని అలిగాడు. ఒకసారి సత్యాన్ని సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకురమ్మంటే ఆ సంగతి మర్చిపోయి వచ్చినందుకు అలిగాడు. ఒకసారి అత్తగారు వరుసగా 2 రోజులు ఇడ్లీలే చేసిందని, ఇవాళ ఇడ్లీలేనా, నాకొద్దులే అని అలిగాడు. ఒకసారి తనకి తలనొప్పి అంటే ఇంట్లో ఉన్న టాబ్లెట్ ఏదో తీసి ఇచ్చారు కానీ డాక్టర్ని తీసుకురాలేదని అలిగాడు. అలిగినప్పుడల్లా కాఫీలు టిఫిన్లు తిరగొట్టేసి మునగ తీసుకుని పడుకునేవాడు. జానకికి కాళ్ళల్లో చేతుల్లో వణుకొచ్చేసి ఏం చెయ్యాలో తోచక గదిలోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరిగేది. చివరికి అతని కాళ్ళ దగ్గర కూర్చుని బొటబొటా కన్నీళ్లు కారిస్తే మనిషి రక్తం రుచిమరిగిన పులిలాగా భార్య పిరికితనాన్ని, నిస్సహాయతని, ఆందోళనని, కన్నీళ్ళని కొంతసేపు రుచి చూసి అప్పుడు లేచి కూర్చుని కాఫీ సేవించడంతో అలక ముగించేవాడు. అతను అడిగిన సంగతి, తను ఏడ్చిన సంగతి తల్లికి కూడా తెలియకుండా చూసేది జానకి. అంత పనికిమాలిన తెలివిది ఎక్కడి నుంచి వచ్చేదో మరి. జానకి పాటలు పాడుతుందని వెంకట్రావుకి పెళ్ళైన తర్వాత 10 రోజులకి తెలిసింది. ఒక సాయంత్రం సత్యం ఎటో వెళుతూ హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి చక్కగా పాడుతుందండి, చెప్పిందా మీకు? 10 పాటలు పాడితే గాని ఊరుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. వెంకట్రావు ఆశ్చర్యంగా, ఏం పాటలు పాడతావా అన్నాడు. అల్లాంటి పని చేస్తావా అన్నట్టు. ఛీ నేనేం పాడను అని జానకి సిగ్గుపడి
నవ్వుతూ మొహం తిప్పేసింది. మరి మీ అన్నయ్య అలాగన్నాడేం? వేళాకోళానికి అన్నాడేమో అని ముసిముసి నవ్వులు నవ్వింది. అదేం వేళాకోళం? పాడుతుందని వేళాకోళం ఏంటి? ఇంకా బాగుంది. ఆడుతుందన్నాడు కాదు అని వెటకారాలు చేశాడు. ఆ కొత్తల్లుడికి కావలసింది ఇలాంటి వేళాకోళాలు కావు. తాగటానికి చెంబుతో కుడితి ఇచ్చి ఒంటి నిండా దురదగుండాకు రాస్తే అది అసలు సిసలైన వేళాకోళం. అతని ముద్దు మురిపాలు తీర్చే వేళాకోళం. చెప్పు, నిజంగా పాటలొచ్చా నీకు అని మళ్ళీ అడిగాడు. జానకి మళ్ళీ చిలిపితనంగా తల అడ్డంగా తిప్పేసింది. అతను అడగడం, జానకి నవ్వడం అన్నీ చూసి జానకి తల్లి ఏమిటా పెంకితనం, నిజం చెప్పరాదు అని జానకిని కోప్పడింది. పాడుతుందా అండి అని అత్తగారిని అడిగాడు. ఆ, వాళ్ళ నాన్న దగ్గర అయితే అడగగానే పాడుతుంది, మీ దగ్గర సిగ్గుగా అవును. మరి పాడమన్నానే అని నిష్ఠూరంగా చూశాడు. ఒక పాట పాడు. సినిమా పాటలేనా? ఇప్పుడు కాదు, సాయంత్రం డాబా మీద. సినిమాకో షికారుకో బయటికి వెళ్ళకపోతే సాయంత్రం పూట డాబా మీద కూర్చునేవారు ఇద్దరు. ఆ సాయంత్రం బాగా చల్లబడేటప్పటికి జానకి డాబా ఊడ్చి చాప వేసి, మీరు పైకి వెళ్ళండి, నేను వస్తాను అని తను స్నానానికి వెళ్ళింది. వెంకట్రావు తను కొని తెచ్చుకున్న సినిమా పత్రికలు, సిగరెట్లు అగ్గిపెట్టే పట్టుకుని పైకి వెళ్ళాడు. సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి మంచిది కాదని ఒకసారి మామగారు సూచాయిగా హెచ్చరించాడు. కానీ అల్లుడు దాన్ని చెవిని పెట్టలేదు. వెంకట్రావు తాగే సిగరెట్ల వాసన ఇల్లంతా ఆవరించేది. సత్యం 2-3 సార్లు ఇంటికి రాగానే, ఏంటమ్మా ఈ వాసన, పొగాకు వాసనలాగా వస్తోందేమిటి అని ఆశ్చర్యపడి మళ్ళీ వెంటనే అది అల్లుడి వాసన అని గ్రహించి ఊరుకున్నాడు. వెంకట్రావు రెండోసారి మూడోసారో అత్తారింటికి వచ్చినప్పుడు అతను వచ్చాడని తెలియకుండానే సత్యం ఇంటికి రాగానే జానకిని చూసి, మీ ఆయన వచ్చాడా అని అడిగాడు. నీకెలా తెలిసిందని జానకి అడిగితే, మీ ఆయన పరిమళం తెలిసిందేగా అని నవ్వేశాడు. జానకి ఒకసారి సిగ్గుపడుతూ నవ్వుతూ, సిగరెట్లు మానేయండి అంది భర్తగారితో. సిగరెట్లకి నీ బాబుసం ఖర్చు పెడుతున్నానా అన్నాడు వెంకట్రావు కూడా నవ్వుతూ. జానకి అలాంటి సరసాలన్నిటికీ అలవాటు పడింది. ఆ వారం 10 రోజుల్లోనే అతని దగ్గర తన పాటలు పాడతాననే సంతోషంతో జానకి చక్కగా ముస్తాబైంది. మెత్తగా పట్టులో ఉన్న నెమలికంఠం రంగు కలనేత పరికిణీ కట్టుకుని, లేతాకుపచ్చ ఓణి వేసుకుని తల్లి దగ్గరికి జడ వేయించుకోవడానికి వచ్చింది. ఆయన ఉన్నప్పుడు చీరలు కట్టుకోరాదటే అని తల్లి అంటే, అబ్బా, చీర నాకు చిరాకు వస్తుందమ్మా అని విసుక్కుంది. తల్లి జానకికి జడేసి పూలు పెట్టి బొట్టు పెట్టి, ఆయన్ను విసిగించకు, పాపం పాట పాడమని అడిగితే పాడడానికేం అని మందలించి పంపింది. జానకి పరికిణీ కట్టుకోవడం అంతవరకు చూడలేదు వెంకట్రావు. జానకి సిగ్గుపడుతూ మెట్ల దగ్గర నుంచి వస్తుంటే ఎవరో చిన్నపిల్ల అనుకున్నాడు మొదట. అదేంటి, పరికిణీ కట్టుకున్నావేంటి అన్నాడు ఆశ్చర్యంగా. ఊరికినే అని సిగ్గుపడుతూ వచ్చి పక్కన కూర్చుంది. ఎవరిది అన్నాడు. ఎవరిదేంటి, నాదే, నేను పరికిణీలే కట్టుకునేదాన్నిగా మొన్నటిదాకా. మెడలో ఆ తాళ్ళు, చేతుల నిండా అన్ని గాజులు లేకపోతే ఆ జానకి బళ్ళోకెళ్ళే జానకే. పెళ్ళయిన తర్వాత ఇంకా చిన్నపిల్లవేనా? అయితే గౌన్లు కూడా వేసుకో అని వెటకారంగా నవ్వాడు. 16 ఏళ్ళు వచ్చాక గౌన్లు వేసుకుంటారా ఎవరన్నా అని జానకి కూడా నవ్వుతూ జవాబు చెప్పింది. అంతలో డాబా మీదకి బంతి వచ్చి పడితే జానకి చెంగున లేచి బంతి కిందకి విసిరి, ఏ రాము, ఇటు పడేయకండి అని కేకపెట్టి మళ్ళీ 2 గంతుల్లో వచ్చి కూర్చుంది. చీర కట్టుకున్నప్పుడెప్పుడు జానకి అలా గంతులేయటం చూడలేదు వెంకట్రావు. పెళ్ళయ్యాకి కూడా పరికిణీలు కట్టుకుంటే మా ఊళ్ళో నవ్వుతారు అన్నాడు మళ్ళీ. జానకి కొంచెం నవ్వింది కానీ చిన్నబుచ్చుకున్నట్టు నవ్వింది. కళ్ళు దించుకుని చాప మీద డిజైన్ చూస్తూ కూర్చుంది. పాడతానన్నావుగా, మీ నాన్న అడిగితే పాడదామనే పాడతావా? నేను అడిగితే పాడకూడదా? మీ బళ్ళో నేర్పారా? సినిమాలు బాగా చూస్తావా? సరేలే, ఎన్నిసార్లు అడగాలేంటి పాడనని? చెప్పే, అడగటం మానేస్తాను. మరి మీరు నవ్వకూడదు. నవ్వనులే అని నవ్వాడు. అలాగైతే నేను పాడను. సరే, నవ్వనులే. నేనంత బాగా పాడలేను, కొంచెం అలవాటుందంతే. కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పాడలేదు. సిగ్గుతో జానకి కంఠం వణికింది. చాప మీద ఆనించిన చేతి వేళ్ళు వణుకుతుంటే చాప అంచులు గట్టిగా పట్టుకుంది తల వంచుకుని. పర్వాలేదులే, కొత్తవాణ్ణా అన్నాడు. ఆ 2 మాటలతో జానకి మనసులో పెద్ద తరంగం లేచినట్టు ఉత్సాహం వచ్చింది. సిగ్గుపడుతూ సన్నని స్వరంలో పాట ప్రారంభించింది.